పండుగ అనగానే రెండు రాష్ట్రాలలో ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొప్పెమ్మలు. భోగి మంటలు, పిండి వంటలు, పిల్లలు, పతంగులు. అంతకంటే ముందుగా గుర్తొచ్చేది చెప్పిన మాటకి తలూపుతూ కుడి కాలుతో నమస్కరించి ఎడం కాలితో శత్రువులను తరిమి సన్నాయి స్వరానికి ఆడమంటే ఆడుతూ మనకు కనిపించేది గంగిరెద్దులు. అలాంటి గంగిరెద్దులు ఈనాడు కనిపించట్లేదు. అసలు గంగిరెద్దులు కనిపించకపోవడానికి గల కారణాలేంటి, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఇంటి ముందు మీరే కనిపిస్తూ ఉంటారు. సంక్రాంతికి ఈ గంగిరెద్దులకి సంబంధం ఏంటి? అయితే సంక్రాంతికి ఇట్లా వస్తాయి మేడం గంగిరెద్దులు. మా తాతలు కూడా సంక్రాంతికి తిప్పుతారు. మేము కూడా సంక్రాంతికే వచ్చేస్తాం మేడం. మిగతా రోజులన్నీ మా ఊళ్ళలో ఉండొస్తాం. ఎడ్లని గంగిరెద్దుగా మార్చి దాని వెనక కథ ఏంటి? ఒక గురువు దగ్గరికి తీసుకొస్తారు మేడం దీన్ని. అక్కడనే దీనికి బుద్ధి మొత్తం నేర్పుతారు. మేము చెప్పినట్టు ఇది తింటది. మేము దండం పెట్టమంటే పెడుతుంది. ఇట్లా మేము దాన్ని ఏది చేయమంటే అది చేస్తుంది. అలా అది నేర్పుకొని ఒకటే ఉంచుకుంటాం. ఇక ఎవరన్నా ఇచ్చింది నేర్పుకుంటాం అంతే. మామూలుగా అసలు నేర్పించడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది. 30 రోజులు పడుతుంది. దానికి మీరు అలా ఎలా అర్థం చేపించగలుగుతారు? అక్కడ గురువు చేస్తారు మేడం. గుంటూరులో గురువు చేపిస్తాడు. అక్కడ కొన్ని డబ్బులు తీసుకుంటాడు ఆయన కూడా. అక్కడ అలా ఎన్ని ఎడ్లకు నేర్పిస్తారు? ఇంటికి ఒక ఎద్దుకు మేడం. ఇంటికి ఒక ఎద్దుకు నేర్పిస్తారా? సో ఇంటింటికి ఉన్న ప్రతి ఎడ్లని ఇలా నేర్పిస్తూ ఉంటారు కదా. మా కోసం ఒకసారి సన్నా ఎదుగుతూ దాన్ని ఆడిస్తారా? ఆడిస్తాను. అమ్మగారిని దీవిస్తావా రామయ్య, ఇవాళ అమ్మని తలుస్తావా, అమ్మగారి కుటుంబం చల్లగా ఉండని, అమ్మగారిని ఆశీర్వాదం ఇస్తావా, ఏళ్ళగడ్డ దీవెనార్తి పెట్టి ఇవాళ అమ్మ జాబులు చల్లగా ఉండని, వాళ్ళ పిల్లల చెల్లెలు చల్లగా ఉండని, అమ్మ సంక్రాంతి ముంగట మన గంగిరెద్దులకు మంచిగా దానం చేసి అమ్మగారిని మంచి ఆశీర్వాదం ఇచ్చి అమ్మకు నమస్కారం చేయి, అమ్మకు దండం పెట్టు. గట్లా అమ్మగారికి అట్లా దండం పెట్టి ఇవాళ పైకి లేచి అమ్మ కొడుకులు చల్లగా ఉండనని అమ్మ దగ్గరకో, అమ్మని గట్లా మంచిగా దీవెనార్తి పెట్టి అమ్మని మంచిగా దీవించు రాములు, వేళ వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండనని. వేళమ్మ మనకు 110 ఇస్తుంది వేళ సంక్రాంతి ముంగట. ఇప్పుడు మీరు ఎత్తుని ఆడించారు, బానే ఉంది. అసలు మీరు సన్నాయి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మా తాతల వాళ్ళు నేర్పారు మేడం. తాతయ్య వాళ్ళు నేర్పించారు. మా కోసం ఒక సన్నాయి వేరే పాట రూపంలో వినిపించగలుగుతారా? మీరు ఏ వయసు నుండి సన్నాయి నేర్చుకున్నారు? చిన్నగా ఉన్నప్పటి నుంచి మేడం. ఎన్ని రోజులు పట్టింది? ఇక మా తాతల వల్ల ఏంబట పోతుంటే ఇక వాళ్ళని చూసి నేర్చుకున్నాం అంతే. వాళ్ళని చూసే ఇది వృత్తి మేడం. మానేద్దామని మాకు కూడా ఇష్టం ఉంది, కానీ ఇక సంక్రాంతికి తిరగాలి కదా ఇది అని ఈ వృత్తి చేస్తాం మేడం. మేము కూడా చదువుకున్నాం మేడం. అక్కడ చదువుకున్నాం, కానీ ఇక ఈ వృత్తి సంక్రాంతికి ఒకటి తిరిగి వెళ్ళిపోతాం. మరి మీరు చదువుకున్నారు అంటున్నారు, సంక్రాంతి కోసం ఆ రోజు మాత్రం వస్తారు అని అంటున్నారు. మరి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వ్యవసాయం ఇట్లా కూలి పని పిలిస్తే కూలికి వెళ్తాం మేడం. ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకుంటూ గోదలు అవి మేపుకుంటూ అక్కడే ఊళ్ళలోనే జీవనం సాగిస్తాం మేడం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 7 చదివినా మేడం. 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఎక్కడ? ఊర్లలోనేనా? ఊళ్ళోనే. మరి ఇప్పుడు మీ కుటుంబాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మా కుటుంబం సుమక్పేట మేడం. ఇది కౌడపల్లి దగ్గర సుమక్పేట ఉంటది. అక్కడే ఉంటాం. మాకు ఒక 50 కుటుంబాలు ఉంటాయి మేడం అక్కడ.
ఇక ఇట్లనే గోదల మేపుకుంట వేరే వేరే ఊళ్ళకి వెళ్తాం. అక్కడ ఉమ్, ఈ సంక్రాంతికి ఇక్కడ తిరిగి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంటికి గోదల మేపుకుంటనే ఉండేస్తాం. ఉమ్. అక్కడే ఉంటాం ఇక. మస్తు ఇప్పుడు మాకు 50 కుటుంబాల వాళ్ళందరికీ గంగిరెడ్లు ఉన్నాయా? ఉందండి. మరి మీకు ఆదాయం ఎంత వస్తుంది మామూలుగా? మామూలుగా ఒక రోజుకు సంక్రాంతి రోజు అయితే 2000 3000 ఇట్లా వచ్చేస్తాం. ఉమ్, ఇక మళ్ళా పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారు మేడం. ఉమ్. కొత్త రోజు అయితే ఇక ఇయ్యారు మేడం. ఉమ్. పండుగ రోజే ఇక ఏం దొరికినా మరి ఆ తర్వాత వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం బానే ఉంటుందా? బాగా ఏముంటది మేడం, పొద్దంతా పోతే 500 ఇస్తారు మేడం కూలి. మా దిక్కు ఉమ్, పొలాలు చేయబోయినా ఇట్లా పొలం నాటేయబోయినా ఉమ్, నార్వన్ చేయబోతాం కదా, ఉమ్, ఒక 500 అట్లా ఇస్తారు ఉమ్. అంతే. ఇక గోదలు మేపుకుంటే అలాగే జీవనం సాగిస్తారు. మరి వచ్చే డబ్బులు మీ కుటుంబాల్లో అందరికి వంట తిండి అవన్నీ పెట్టడానికి సరిపోతాయా? సరిపోదు మేడం మస్తానికి. ఇక అట్లనే జీవనం సాగిస్తాం. ఇక ఉమ్. సరిపోదు. మరి నాకు ఇక మీకే ఇంత కష్టంగా ఉంది కదా ఆదాయం మీద బతకడానికి, మరి ఈ ఎడ్లకి మేత ఇవన్నీ ఎలా ఎలా ఇస్తున్నారు? ఈ పొలాలు ఉంటాయి కదా మేడం, అవును, అక్కడ మేపుకొస్తాం ఇక పొలాలలో. సిటీలో మనకు పొలాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? సిటీలో కాదు మేడం, ఇక్కడ అంటున్నా మేడం. ఉమ్, ఇక్కడ ఇక్కడ నేను అంటుంది ఇక్కడ సిటీలో. కూరగాయ ఇట్లా మార్కెట్లలో కూరగాయ ఉమ్, ఏదైనా చెరువులలో గడ్డి ఉంటే కోసుకొస్తాం, కొంటాం మేడం. ఇప్పుడు ఉమ్, ఈ పండుగ సీజన్ లో ఇక్కడ నుంచి వస్తుంది మేడం, ఉమ్. కొని ఇక వేస్తాం. ఇక మరి సిటీలో పెట్టే కూరగాయలు ఆ మేత సరిపోతుందా ఆవుకి? ఇక 15 రోజులే కదా మేడం ఇక్కడ ఉండేది. సరిపోతే సరిపోదు. ఇక అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక మా దగ్గర కూడా బాగానే చదువుకోరు మేడం, జాబ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఉమ్, మళ్ళా ఇక ఇది వృత్తి చేయాలంటే మాకు కూడా మనసు చెప్తలేదు మేడం. అందరు ఇయ్యరు కదా మేడం. కొంతమందికి సంక్రాంతి గురించి తెలియదు మేడం. ఉమ్, ఎందుకు వచ్చినావు, బాగానే ఉన్నావు, నీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, ఉమ్, ఏదో పని చేసుకుంటే ఏమైతుంది, ఉమ్, ఏదైనా చేసుకుంటే ఏమైతుంది అని ఇట్లా అంటారు మేడం. ఉమ్. ఇక అన్నకని అట్లే తిరిగిస్తాం మేడం. మీ తాతల నాటి కాలం నుండి సంక్రాంతికి ఎలా చేసేవాళ్ళు మీకు ఆ కథలు ఏమైనా తెలుసా? తెలుసు మేడం. మా కోసం ఒక కథ చెప్తారా? గంగిరెద్దుని ఎలా ఆడించే వాళ్ళు అని అంటున్నాను మేడం. ఆహాహా. మీ తాతల కాలం నుండి మీరు గంగిరెద్దుల్ని అలంకరిస్తూ గంగిరెద్దుని ఆడిపిస్తూ ప్రతి ఇంటింటా తిరుగుతూ ఉంటారు కదా. అవును మేడం. మీ తాతలు చెప్పిన కథలు మీకేమో ఉంటాయి కదా గంగిరెద్దుల గురించి, ఆ కథలు మీకేమైనా తెలుసా? మా వాళ్ళు ఏం చెప్పలేరు మేడం, గంగిరెద్దుని ఆడిమని చెప్పారు అంతే, కథలు ఏం అంతేనా? చెప్పారు. కథలు ఏం లేవు. ఊళ్ళల్లో తిరుగుతాయి బియ్యము ఉమ్, అలాంటి ధాన్యం మస్తు దొరుకుతున్నాయి మేడం. ఉమ్, ఇప్పుడు మేము ఊళ్ళల్లో తిరిగితే కూడా తిరుగుతలేం మేడం, ఉమ్. పండుగకే తిరుగుతాం, వెళ్ళిపోతాం. ఒకప్పటి కాలంలో సంక్రాంతికి మీరు అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ముత్తైదులు మీకు ఎలా ఎలా పూజ చేస్తారు? చాటలో బియ్యం తెచ్చి ఇన్ని బియ్యము, ఇన్ని కూరగాయలు ఇలాంటివి ఒక 116 500 ఇట్లా పెట్టి ఇచ్చేవారు మేడం. ఆ, మా పల్లెటూరులో ఇక్కడ. మళ్ళా ఏవి ధాన్యం పెట్టేది ఎక్కువ, చాటలలో తెచ్చి ఎద్దులకు పెట్టడం, వీటికి పిండి తినిపించడం ఇలాంటివి చేసేవారు. ఈ సిటీలో అలాంటివి ఏం చేస్తలేరు మేడం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ఇక సంక్రాంతికి ఒకటే తిరుగుతాం మేము, లేకపోతే ఇంటికాడ పనులు చేసుకుంటూ అక్కడే ఉండేస్తాం. ఇక పల్లెటూరులోని సంక్రాంతికి మీకు వచ్చే గౌరవం, సిటీలోని సంక్రాంతి పండుగలో నాడు వచ్చే గౌరవం, రెండిటికి తేడాలు ఏమైనా ఉన్నాయా? రెండు ఒకేలా ఉన్నాయా? పల్లెటూరులో బాగుంటది మేడం, ఇక్కడ సిటీలో అంటే అంత బాగుండదు. పల్లెటూరులో మంటలు, భోగి మంటలు పెడతారు, ముగ్గులు ఇలాంటివి వేస్తారు. ఇంటి ముంగటికి వెళ్తే ఇలా చాటలో ఎన్ని బియ్యము, ఇలాంటి పండ్లు, కూరగాయలు అలా ఎంతో కట్నం తీసుకొని వచ్చి గంగిరెద్దుకు పెట్టి మాకు కూడా ఇచ్చేస్తారు మేడం. పల్లెటూరులో బాగుంటది సంక్రాంతి, సిటీలో తక్కువ ఉంటుంది మేడం. సిటీలో అంటే ఇలా మీరు చెప్పినట్టు బియ్యము, ధాన్యం ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అందరూ ఇస్తారా, లేకపోతే కొద్దిమంది ఎవరో కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తారా? తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తారు మేడం, మిగతా వాళ్ళందరూ ఇయ్యరు మేడం. ఇవ్వరు. మన పల్లెటూరులో అయితే ఇట్లా ఒడ్లు ఇట్లా ఇలాంటివి పెడతారు మేడం. ఇక్కడ సిటీలో అలాంటివి ఏమి ఇయ్యరు, తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తారు. సంక్రాంతి పండుగ అంటే మీరు మా ఇంటికి వస్తారు, గంగిరెద్దులను ఆడిపిస్తూ ఉంటారు, ఇచ్చే నవధాన్యాలు, పళ్ళు, కూరగాయలు ఇవన్నీ తీసుకుంటారు, బానే ఉంది. కానీ అసలు మీరు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? మేము జరుపుకోం మేడం, ఊళ్ళల్లో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఆ పెట్టిన దానం తీసుకొని వెళ్ళిపోతాం. ఇక మాకు ఇదే పండుగ మేడం, మాకు 10 రూపాయలు దొరకాలంటే ఇప్పుడే. మిగతా రోజులలో ఎప్పుడు మాకు ఎవరు ఇయ్యరు, డబ్బులు ఇయ్యరు, ధాన్యం ఎవరు ఇయ్యరు.
ఇక మాకు సంతోషం ఉంటుంది మేడం, సంక్రాంతి వచ్చిందంటే సంతోషం. సంక్రాంతి పండగకి మాత్రమేనా, లేకపోతే వేరే పెద్ద పండగలు అంటే దసరా పండగల నాడు కూడా కనిపిస్తారా? లేదు మేడం, సంక్రాంతి. సంక్రాంతి పండుగ మాత్రమే. మరి మీకు ఇప్పుడు ఏ రకంగా సహాయం కావాలనుకుంటున్నారు? అంటే మీరు మీ వాళ్ళలో కూడా చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు అని చెప్పారు, ఉద్యోగాలు దొరకట్లేదు అని చెప్పారు. మరి మీకు ఎలాంటి సహాయం కావాలని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏదో జాబులు ఇలాంటివి రావాలనుకుంటున్నాం మేడం. మాది పెద్ద కాస్ట్ పడ్డది మేడం, మేము బీసీ పడ్డది మాది. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. డిగ్రీలు చేసారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవన్నీ చేశారు మేడం. ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదు మేడం మమ్మల్ని. సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దుల గురించి తెలుసు మేడం. సంక్రాంతి లేదంటే గంగిరెద్దులు అంటే ఏంది కూడా తెలియదు మేడం, ఊళ్ళైనా ఎక్కడైనా. ఇక ఇక్కడ మా ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోవట్లేదు మేడం. వాస్తవానికి ఇదే చేసుకోవాలంటే మాతో అవుతలేదు మేడం. ఎప్పుడు గంగిరెద్దులు ఆడించుకుంటూ తిరగాలంటే ఇప్పుడు కొంతమందికి తెలియదు మేడం. రాను రాను ఈ పబ్లిక్ మొత్తమే తెలియదు మేడం సంక్రాంతి. ఈ కాలంలో మమ్మల్ని అసలు గుర్తించలేదు మేడం. ప్రభుత్వం కూడా అసలు గుర్తించలేదు. మీతో పాటు గంగిరెద్దు అనగానే హరిదాసులు కూడా తోడుగా వచ్చేవాళ్ళు కదా, కనీసం మీరన్నా కనిపిస్తున్నారు. మరి హరిదాసుల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు మొత్తానికి కనుమరుగయ్యారు. వాళ్ళు కూడా వస్తారు మేడం ఇప్పుడు సంక్రాంతిలో. మాకు భూములు లేవు, మళ్ళా ఇదే పని మేడం. సంక్రాంతి నాడేమో గంగిరెద్దు నాడించడం, ఆ తర్వాత రోజులు ఏదో ఒక కూలీ చేసి బతకడం. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మా కుటుంబంలో ఒక కుటుంబం మేడం. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మా కుటుంబంలో ఉంటాం మేడం 15 మంది ఉంటాం. 15 మంది ఉంటారా? అంటే మా అన్న వాళ్ళు, మేము, ఇట్లా మా తమ్ముడు వాళ్ళు, అట్లా అందరూ ఇదే చేస్తూ ఉంటారా? గంగిరెద్దు నాడిస్తూనే ఉంటారా? ఇదే చేస్తాం మేడం. మీకు ఎన్ని గంగిరెద్దులు ఉన్నాయి? ఆవులు కూడా ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం, 10 ఆవులు ఉంటాయి మేడం. ఆవిడతో జీవనం సాగిస్తారు. మేము ఇట్లా గంగిరెద్దుని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాం. అమ్మగారిని మంచిగా దీవెనార్తి పెట్టి వాళ్ళ అమ్మగారిని ఆశీర్వాదం ఇచ్చి అమ్మ దగ్గరికి పోయాలి, అట్లా దీవెనార్తి పెట్టి రాములు వాళ్ళ అమ్మను మంచిగా దీవించు, వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండని. వాళ్ళ అమ్మ 116 ఇస్తుంది సంక్రాంతి ముంగట. వాళ్ళ అమ్మ 116 ఇస్తుంది. అమ్మకు దండం పెట్టు, అమ్మకు దండం పెట్టు, గట్ల దండం పెట్టు రాములు. గట్ల దండం పెట్టి వాళ్ళ అమ్మను మంచిగా ఉండనని అలా గట్ల దీవెనార్తి పెట్టి